అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న నేతల రాతలు ఇయాల బయటపడ్డాయిరా. అవునరా, 4 రోజుల సంధి సర్వేలు ఒకరి పేరు చెప్తే అభిమానులు ఇంకో పేరు చెప్తున్నారు. అవును, ఎవలకు నచ్చిన వాళ్ళని వాళ్ళనే సీఎం చేస్తున్నారు, ఎమ్మెల్యేలను చేసుకుంటున్నారు. మొత్తానికి అందరి జాతకాలు బయటపడ్డాయి. ఇక చూద్దాంపా, నెగ్గినోళ్ళు లెవలో తగ్గినోళ్ళు లెవలో. తమిళనాడులో కొత్త చరిత్ర రాయబోతున్నాడు సినిమా యాక్టర్ విజయ్. పార్టీ పెట్టి 2 ఏళ్ళే అయింది కానీ ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్న స్టాలిన్ను, జయలలిత 2 ఆకులను వెనకకు నూకి ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాడు. సర్వే సంస్థలన్నీ మళ్ళా స్టాలినే పవర్లకు వస్తాడని చెప్పినాయి కానీ ఆయనే ఓడిపోయిండు. అందరు అంచనాలను కింద మీద చేసుకుంటా సీఎం సీట్ దగ్గరికి వచ్చిండు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని అంటారు కదా, అందరూ విజయ్ సార్ వెనకాల త్రిష నిలబడ్డది కాబట్టి జనంలో గెలిచిండని సోషల్ మీడియాలో రాసుకొచ్చిర్రు. అయితే పుట్టినరోజు అని తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే ఒక భక్తుడు గిట్ల అడిగిండు, పశ్చిమ బెంగాల్లో మమతక్క కాడెత్తేసింది. వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసింది అనుకున్నారో, పువ్వు గుర్తును ఒక్కపారి చూద్దామని అనుకున్నారో తెలియదు కానీ బంపర్ మెజార్టీ ఇచ్చారు. మోడీ అమిత్ షాల గురి బెంగాల్ మీద గట్టిగానే కుదిరింది. ఈ తాపానికి వచ్చారు లీడర్లు. ఇక కేరళలో కాంగ్రెస్ కూటమే పవర్లకు వచ్చింది. పినరయి విజయన్ ను ఈ తాప ఉత్తగానే కూర్చుండబెట్టిర్రు జనం. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికలను భుజం మీద వేసుకొని ప్రచారం చేసిండు కదా. తెలంగాణ సీఎం పతారా మంచిగానే పనిచేసిందని అంటున్నారు ఇక్కడోళ్ళు. ఇక అప్పుడే కేరళ సీఎం సీటు కోసం నాకని కీసులాడుకుంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇక అస్సాంలో మళ్ళొక్కపారి హిమంత బిశ్వ శర్మకే జనం జైలు వలికిర్రు. డబుల్ ఇంజన్ సర్కార్ తో ఫాయిదా అవుతున్నదని పబ్లిక్ నమ్మిర్రు కాబట్టి మళ్ళా మేము పవర్లకు వచ్చినామని వచ్చిండు సీఎం. కానీ మొత్తానికి తమిళనాడులో విజయ్ ఊదిన విజిల్ సౌండ్ కు అక్కడి లీడర్లే కాదు, దేశంలో ఉన్న చాలా మంది లీడర్లు ఎగిరిపడుతున్నారు. సాలు చెప్పు ధర్మరాజు అంటే బర్రే దుడ్డే నాదే అన్నాడట ఎన్నికటికి. మరి నీ అసంటోళ్ళు మోపైతే ఏమైనా అంటారు, మీ నోటికి తాలుపా తాళమా? ఓషి, నేను ముచ్చట చెప్తుంటే నాకే ఎదురు చెప్తున్నావు కదా. మరి నీ చేష్టలకు ఎదురు చెప్పకపోతే ఆగనే ఆగవు. ఇడిచిపెడితే ఇల్లంతే గుర్తా, ఇల్లు వీకి పందిరేస్తా అని అంటావు. అట్లనా? నాకు టైం రాదా బిడ్డ, అప్పుడు చెప్తా నీ సంగతి. గాని అదేదో సినిమాలా టైగర్ కు టైం వచ్చిందన్నట్టు చెప్తానోగా. అంటావురా, ఎన్నైనా అంటావు. ఈమె మాటలకి ఏంది గాని మీరైతే ఈ ముచ్చట చూడులా. ప్రజాశాంతి పార్టీ పాలకాక పత్తకు లేకుండా వేయిండు. ఎప్పుడు చూసినా మూతి ముంగట్నే మైకు పెట్టుకొని లొల్లి చేసే కాక మ్యూట్ అయిండు. వరుస ఎన్నికలల్లా పాలు పరాజయం పాలవుతున్నాడని ఇంట్లో కూర్చున్నాడు అనుకున్నారు కానీ కాక చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాడంట. నేనేమో అమెరికాలో చాలా బిజీగా ఉన్నాను. ఇరాన్ యుద్ధం ఆపకపోతే 850 కోట్ల ప్రజలు నష్టపోతారు 200 దేశాల్లోని. రాత్రి పగలు ట్రంప్ గారితో, స్పీకర్ మైక్ జాన్సన్స్ తో, లీడర్స్ అందరితో చర్చలు జరిపిస్తున్నాను. వచ్చి ఇదెక్కడి కథ? తెలుగు రాష్ట్రాలు ప్రశాంతంగానే ఉన్నాయి, కాకపోతే జర ఎండలు ఎక్కువ అయ్యి ఉబ్బరిస్తున్నాయి కానీ మీరనుకున్నంత అల్లకల్లోలం అయితే ఏం లేదే మాకు. కేసీఆర్ గారి కూతురు కవిత కొత్త పార్టీ పెట్టిందట. నేనేమో అమెరికాలో చాలా బిజీగా ఉన్నాను. ఈ నీ బిజీగుండు సల్లగుండా. కవితక్క పార్టీ పెడితే నీకేం రందే కాక ఉంటే గింటే కారు గుర్తోలకు ఉండాలి గాని నడిమిట్ట నీళ్ళోళ్ళేంది? తెలంగాణను సర్వనాశనం చేయడానికి కవిత ఇంకొక పార్టీ పెట్టింది. ఎవరు పెట్టించారు, ఎందుకు పెట్టించారు అవన్నీ మీకు తెలుసు. అందుకే 1000 మంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. అప్పుడే చెప్పారు కేసీఆర్ గారు 2008లోనే. కవిత నా చారిటీ సిటీకి వచ్చినప్పుడు, సార్ మీరు 10 కోట్లు అడిగితే 15 కోట్లు ఇస్తానన్నా. కవిత అడుగుతుంది ఎంత ఇమ్మంటారంటే కవిత నమ్మొద్దు, ఏమీ డబ్బులు ఇవ్వద్దు అని. నీ పార్టీ ఎట్లనో అక్క పార్టీ అట్లనే, ఇద్దరు పబ్లిక్ లో తెలుసుకోర్రి. శర్మిల ఏ విధంగా అన్నతో జగన్తో ఫైట్ చేసి, అప్పుడే చెప్పాను శర్మిల పార్టీ ఫైట్ కొరకే, సక్సెస్ అవ్వదు, క్లోజ్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో కలిసిపోతాడు. చిరంజీవి కంప్లీట్ గా కాంగ్రెస్ పెట్టిన పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతాడని 2008లో నేను చెప్పలేదా? 2011లో ఆయన విలీనం అయిపోలేదా ఎంపీ తీసుకొని? ఇంకెన్నిసార్లు మోసపోతారు? అమ్మనా పాలో, నీ మాట తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరు ఇంటలేరు గాని బయట దేశాల పెద్ద లీడర్లు అయితే మంచిగా వింటున్నారు. అదుల్లా కవితక్క పార్టీ గురించి కారు గుర్తులే కాదు, ప్రజాశాంతి పార్టీ పాలకాక కూడా కలవరపడుతున్నారు. ఉన్న పలంగా కోటీశ్వర్లం కావాలంటే ఏం చేయాలో చెప్పవా సిరమ్మ? తాగుదామంటే లస్సీ లేదు గాని కోలా పెప్సీ కొని పెట్టమన్నదట ఎనకడికి నీ అసొంటిది. ఉపాయం చెప్పరా అంటే ఉద్దర ముచ్చట్లు చెప్తున్నావు. మొదటి దానికి మొగడు లేడంటే కడదానికి కళ్యాణం కావాలని అన్నట్టే నాకానే లచ్చలు లేవు గాని నీకు కోట్ల ఉపాయం ఎట్లా చెప్తా చెప్పు. మరి ఎట్లా నేను కోటీశ్వరాలు అయ్యేది? మాజీ మంత్రి మల్లన్న అడుగు. ఇక ఆయన అడిగితే పాలమ్ము పూలమ్ము అని చెప్తాడు, అంత ఓపిక లేదు కదా. ఆ కిటుకులు నాకు తెలియదు గాని ఇక్కడేమైందట చూద్దాంపా. ఇద్దరి మనుషుల నడుమ
దూరాన్ని ఇంకో మనిషి తీరుస్తాడు అని అంటారు కదా, కానీ ఏ మనిషి అక్కర లేకుండా అలా నడుమ బంధాన్ని ఇంకింత గట్టిగా చేసేదే మల్లె పువ్వులు. అది ప్రేమికుల నడుమ దూరాన్నైనా ఆలుమగల నడుమ కీసులాటనైనా మల్లె మటుమాయం చేస్తుందని అంటారు. రేటు పెరిగినా తగ్గినా ఈ మల్లెపూలకు మాత్రం ఇంతవరకు డిమాండే తగ్గలేదు. కిలో 2000, 3000 దాకున్నదట. లోక కళ్యాణం కోసం రాజమండ్రి కడియపులంక రైతులు తీగ మల్లె, పందిరి మల్లె, తుప్ప మల్లె, జాజి మల్లె, కాగడ మల్లి, నిత్య మల్లె అని తీరొక్క తీర్ల మల్లెపూల సాగు చేసి వాళ్ళు సుభిక్షంగా ఉంటున్నారు. జనాల్ని ఇంకింత సుభిక్షంగా ఉండేటట్టు చేస్తున్నారు. మల్లెపూలు అంటే ఆడవాళ్ళకి ఎందుకు ఇష్టం అంటే స్వచ్ఛమైన తెల్లదనంతో ఉంటాయి, తర్వాత సువాసన వెదజల్లుతుంది, దానివల్ల ఆడవాళ్ళు ఇష్టపడతారు. ఆడవాళ్ళకి ప్రజెంటేషన్ మల్లెపూలే ఇస్తారు, అందువల్ల ఇంకా ఆడవాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. కృష్ణ భగవానుడు కానీ విష్ణుమూర్తి కానీ ఎవరైనా కూడా సువాసనకి ఇది కాబట్టి మల్లెపూలే మనం దేవుడికి కూడా సమర్పిస్తాం. అందులో ప్రత్యేకంగా మన్మధుడు అనే ఆయనకి మల్లెపూలు అంటే చాలా ప్రీతి. తూర్పుగోదావరి జిల్లా కడియం ఆత్రేయపురం దిక్కున్న పల్లెలన్నీ మల్లె వాసనతోని గుబాలిస్తున్నాయి. వరి, మొక్కజొన్న, కూరగాయల సొంటి పంటలు కాకుండా అన్నదాతలు గిసొంటి పూల సాగు చేస్తే లాభాలు గట్టిగానే వస్తాయని అంటున్నారు. ఎప్పటికీ ఒకే రకం పంటలు కాకుండా జర ఇటు దిక్కు కూడా ఒక నజరైన రైతన్నలు. అబ్బా కాసేపు ఊపిరాడనంత పనైందిరా. అందుకే మూతికి ఎక్కువ మేకప్ వేసుకోవద్దు అని చెప్పేది. నువ్వు ఒకటి ఎప్పుడు నాన్ సింకిల్ లో ఉంటావు. మరి మూతికి మాస్క్ పెట్టుకొని వచ్చినందుక కాదురా, పెట్రోల్ అయిపోద్దని కార్ని ఇంటికాడనే పెట్టి బస్సులు వచ్చిండ్రా. ఓషి ఆహనా పేలంటే సినిమాలో కోట శ్రీనివాసరావు లెక్కనే ఉన్నదిగా నీ కథ కూడా. మరి పెట్రోల్ బంక్ల కాడ లైన్లు ఎట్లున్నాయో చూస్తలేవా? ఎడార్ల ఎండమావులు లెక్క 2-3 రోజులకోసారి గట్లనే అవుతుంది మరి. అందుకే పెట్రోల్ కోసం లైన్లో నిలిచిన ఓపిక లేక కాపాయం చేస్తున్నా. సరే నీ కాపాయం సంగతి గురించి తర్వాత చెప్దు గాని ముందుగా ఈ వార్త చూద్దాంపా. కళను ప్రేమించాలి గాని ఎన్నెన్నో అద్భుతాలు చూపెట్టొచ్చు అని అంటున్నాడు గీ అన్న. ఈ అన్న పేరు భానుబాయ్. గుజరాత్ రాష్ట్రంలో ఉంటాడు. 400 ఏండ్ల కిందటి పురాతన ఇతిహాసాలను ఇగో ఇట్లా వేసి మనందరి కళ్ళ ముంగడికి తీసుకొచ్చిండు. ఇంత అందమైన బొమ్మల్ని ఎట్లేస్తున్నావన్నానంటే అదంతా దేవుడి దయ్యా అని అంటున్నాడు. ఎసొంటి బొమ్మ అయినా మనోడి చేతితోటి దిద్దిండంటే అది ప్రాణమున్న జీవిగా మారిపోవాల్సిందే. అగో అంత మంచిగా వేస్తాడు కాబట్టే ప్రధానమంత్రి మోడీ సార్ కూడా మెచ్చుకున్నాడు. సూపర్ అన్న, మనోడి కళను మెచ్చుకొని ఎన్నో మెడల్స్ ఇంకెన్నో అవార్డులు రివార్డులు వచ్చినాయి. సర్కారు ప్రోత్సాహం ఉండాలి గాని ఇంకెంతమంది ఆర్టిస్టులను తయారు చేసి బయట దేశాలలో కూడా మన దేశానికి పేరు తీసుకొస్తానంటున్నాడు ఈ అన్న. భానుబాయ్, నీ కళకు నీ పట్టుదలకు 10,000 శనార్థులన్నా. చిన్నప్పటి రోజులే మంచిగా ఉండే కదరా. అవునరా, వానలు వచ్చినాయి అంటే మంచిగా బళ్ళకు సెలవులు ఇచ్చేది. అయితే చిన్నప్పుడు నువ్వు పడవలు తయారు చేసేదారా చిన్ని? పడవలేంది రాకెట్లు కూడా రెడీ చేసిన. వామ్మో రాకెట్లే, మరి మొగుల మీదకి పంపకపోయినావు? అందులో పోయేందుకు మనుషులు కావాలని చూస్తున్నా, వస్తావా నువ్వు? అమ్మో అంత బంపర్ ఆఫర్ మనకెందుకులే. మరి ఎందుకు ప్రతిదానికి ఓవర్ యాక్షన్? నీ రియాక్షన్ చూస్తే నాకు సంబరం అనిపిస్తుంది. మరి అయితే బడ్జెట్ రెడీ చేసుకో. ఎందుకు? సినిమా తీసేటందుకు. నా టాలెంట్ మొత్తం బయటికి తీస్తా, నీకు కాసుల వర్షం కురిపిస్తా. కాసుల వేట అటెండ్ కాల గాని ముందుగల వార్త చూపెట్టు. అబ్బబ్బా ఈ చెడగొట్టు వానలు సల్లగుండా ఒక్కటే పారి గాయ గత్తరు లేపుతున్నాయి. ఎండాకాలం అని కల్లాలల్లా అడ్లార పోసుకున్న రైతుల ఆశలను అడి ఆశలు చేసినాయి. 2 తెలుగు రాష్ట్రాలల్లా మామిడి పంటలు, యాసంగొడ్లు మొత్తం చిల్లం కల్లమైనయుల్లా. ఇక కొద్దిసేపు అయితే లారొచ్చేదట. అంతల్నే వానవడి వడ్ల బస్తాలు మొత్తం తడిసిపోయినాయి. మామిడికాయలైతే ఆశ లేకుండా రాలిపోయినాయి. ఏసంగి కోతలయ్యి షానొద్దులే అయినా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు పేరుకే పెట్టింది గాని కొనేటోళ్లు లేరు. మీదికెళ్లి లేని కొర్రీలు పెడుతున్నారని మెదక్ జిల్లా మల్లారంకాడ అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు చేసిండ్రు. నిబంధనల పేరిట రైతుల్ని గోసపుచ్చుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క తీరు ఎట్లా ఉందంటే పేరుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ఒక్క గింజ కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు. 28 రోజులైంది వడ్లు పోసి ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఇక్కడ కొనలేదు. పేరుకు కొనుగోలు కేంద్రం పెట్టింది తప్ప FAQ పేరిట, B గ్రేడ్ పేరిట వడ్లు పట్టాలని, కాలు ఉన్నదని, కోతల పేరిట 2 కిలోలు ఎక్కువ పెట్టాలని రకరకాల నిబంధనల చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు.
ఈ చెడగొట్టు వానలు జయ్యంగా మామిడి మక్కలు వరి రైతులు శాననే నష్టపోయినరు. వీళ్ళని ఆదుకొని పాడైన పంటను కొనుగోలు చేయాలనని అంటున్నారు అన్నదాతలు. ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.